చాలా ప్లెజెంట్‌గా ఉంది మార్నింగ్. ఈరోజు నా డే అప్డేట్స్‌తో పాటు బిజినెస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 5:30 ఈజ్ కామన్ టైమ్. అది ఇంకా రొటీన్ అనమాట. పొద్దున్న లేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం అండ్ దాంతోపాటు ఈరోజు స్నాక్స్ పూల్ మకానా గీ రోస్ట్ చేసి దానిపైన చాట్ మసాలా అట్లా వేసి స్నాక్స్కి ఇస్తుండే. ఈరోజు కొంచెం జాగరీ వేసి ఇట్లా చిక్కీ క్యాండీ లాగా చేశాను అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ వామ్ వాటర్ తాగుతున్నా. వామ్ వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ కలుపుకొని తాగుతున్నా అనమాట. కిడ్స్కి ఇంకొక స్నాక్ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నా. ఈ ఫిగ్ బార్ కొత్తగా తెచ్చా అనమాట. చాలా బాగుంది, వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇందాక వామ్ వాటర్ గురించి చెప్పా కదా, మనకు అది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. పీరియడ్స్ పోయినప్పుడు కూడా వామ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది మనకు పెయిన్ రిలీఫ్కి. నేను ట్రై చేసా, నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నా. మాకు బాగా బయట వర్షం పడింది అండ్ నైట్ అంతా ఫుల్ థండర్ స్టార్మ్స్ కూడా ఉండే. బయట చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో బాగా వేడివేడిగా ఏమైనా తినాలి కదా. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ సాంబార్ అండ్ ఇంకా ఇడ్లీ చట్నీ. పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే, మళ్ళీ లంచ్ బాక్స్కి కూడా ఇడ్లీనే పెట్టా. మా ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో మంచిగా లీవ్స్ వచ్చిన తర్వాత ఆ వ్యూ అంతా డార్క్ అండ్ లైట్ గ్రీన్ షేడ్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. అట్లా ఫ్రంట్ సైడ్ వ్యూని అండ్ బ్యాక్ సైడ్ వ్యూని కూడా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా. అప్పటికి ఇంకా సుధీర్ పడుకొనే ఉండే. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ తిని దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఎందుకో సమోసా తినాలనిపించింది. అది ఫస్ట్ థింగ్ బయట క్లైమేట్ నుంచే. అట్లా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు నాకు బజ్జీలో సమోసానో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇండియాలో ఉంటే బయట ఆప్షన్స్ ఉంటాయి కదా మాకు, ఇక్కడైతే ఖచ్చితంగా చేసుకొనే తినాలి. అంటే బయట దొరకవని కాదు, మనం తినాలనుకున్న టైంకి అవి ఓపెన్ ఉండాలి కదా. సో చేసుకున్నా, పిల్లలు వచ్చిన తర్వాత చేద్దాంలే అని పక్కన పెట్టా అనమాట. ఇంకప్పటికి సుధీర్ లేసి ఉండే, టీ చేసా. అల్లం టీ రెగ్యులర్గా అదే తాగుతాడు. ఎప్పుడైనా అల్లం మిస్ చేస్తా, ఓన్లీ ఇలాచీ ఒకటే వేస్తా. నాకు టీ అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది, కానీ ఎప్పుడైనా కొంచెం తాగినా కానీ మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అని అనిపిస్తుంది. అందుకే నేను అసలు మామూలుగా నాకు అలవాట్లేదు టీ అండ్ కాఫీ. సో ఎప్పుడైనా ఒకసారి టెంప్ట్ అయినప్పుడు తాగాలనిపిస్తుంది, కానీ అట్లా అవుతుంటుంది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఈరోజు పచ్చడి చేసుకుంటున్నా. మార్నింగ్ ఎట్లాగో సాంబార్ ఎక్కువనే చేస్తా, ఇడ్లీలోకి వస్తుంది అండ్ ఆఫ్టర్నూన్కి కూడా వస్తుందని. ఆ టైంలో పచ్చడి ఏదైనా చేసుకుంటా అనమాట. ఈ పచ్చడి చేసుకోవడంలో ఇంకొక ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. నాకు చిన్న రోల్ కావాలని ఎప్పటి నుంచో ఉంది. ఇండియా నుంచి తెప్పించుకుంటే చాలా వెయిట్ అయిపోతుంది, తెచ్చుకోలేము, అనవసరంగా ఎక్స్ట్రా మనీ అవుతుంది. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన సైజ్ మాత్రం ఎప్పుడు దొరకలే, వెయిట్ చేస్తుండే. అండ్ ఫైనల్లీ కాస్కోలో దొరికిందనమాట. ఫస్ట్ తెచ్చేసుకున్నా. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఆగాలనిపించదు కదా, రోటి పచ్చడి తినాలని అనిపించింది. దీని సైజు పెద్దగా ఉంది, $23 అనుకుంటా. అంటే మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే మనం చేసుకోవచ్చు. నా దగ్గర దీనికంటే ఒక చిన్నది ఉంది. సో దాంట్లో మనకు నీట్గా చేయడానికి రాలేదు, అది ఇట్లా పట్టుకొని దంచడానికి దాని సైజ్ కూడా చిన్నగా ఉంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి రోటి పచ్చడి చేసి చూపించాను ఒక షార్ట్ వీడియోలో. అంటే మనకి చాలా టైం పట్టిందనమాట. అంటే ప్రాపర్గా సఫిషియెంట్ ప్లేస్ లేదు. ఇదైతే బాగా వెడల్పుగా ఉంది. ఎంత హ్యాపీగా చేసుకున్నానో, నాకైతే భలే నచ్చింది టేస్ట్ అయితే. భలే వచ్చింది చట్నీ, టేస్ట్ చేస్తాం. కొంచెం కారం ఉంది. వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. తిందామా? నా ఫేస్లోనే కనిపిస్తుంటుంది నేను ఎంత ఎంజాయ్ చేసా అంటే అంత ఎంజాయ్ చేసా. ఇప్పటి నుంచి డిఫరెంట్ రోటి పచ్చళ్ళు చేసుకుందాం అని ఎగ్జైట్ అవుతున్నా. యాక్చువల్గా ఎన్ని చేసుకుంటానో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ ఫుడ్ మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ ఇంకా పిల్లలు వచ్చి కూడా లంచ్ తిన్నారనమాట. తర్వాత ఇంకా స్నాక్స్ చేస్తున్నా. సమోసా చేద్దామని అనుకున్నా కదా, ఆలూ సమోసానే. అండ్ వాటిలోకి మిర్చి ఖచ్చితంగా ఉండాలి. కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు తినలేరులేండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటుంది ఈ మిర్చి. అందుకే ఓన్లీ సమోసా ఒక్కటే ఇస్తా వాళ్ళకి.
యాక్చువల్‌గా ఆద్విక్ పొటాటో అస్సలు తినడు. సమోసా గూడా 1, 2 తింటాడేమో అని అనుకుంటా. కానీ వాడికి లాస్ట్ టైమ్ చేసినప్పుడు చాలా నచ్చిందనమాట. సో, అప్పటినుంచి వాడు పొటాటో తినడం స్టార్ట్ చేశాడు. మొన్న ఒక కర్రీ చేసింటే ఓన్లీ పొటాటో కర్రీ అప్పుడు కూడా తిన్నాడు. చాలా స్లోగా అలవాటు చేసుకుంటాడనమాట. వానికి ఫోర్స్ చేస్తే కష్టం తినడు. అందుకని నేను స్లోగానే ఇస్తా. అంటే కొంచెం ఇచ్చి అది టేస్ట్ చెయ్యి నీకు ఓకే అంటే నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ పోతే వాళ్ళకి కూడా ఇష్టపడతారు. మనం ఎంత ఫోర్స్ చేసి పెట్టినా ఇష్టం లేకుండానే తింటారు కదా! అట్లా ఎందుకో చేయాలనిపియలేదు నాకు. అండ్ సమోసాలు కూడా చాలా వచ్చిండే. పొటాటోస్ 2, 3 ఉంటే కొంచెం క్యారెట్ కూడా ఏసా అనమాట. అంత గ్రేట్ చేసి బాయిల్ చేసి ఏసా కొంచెం సాఫ్ట్ అయితది కదా అని. ఎట్లాగో ఫ్రై చేస్తాం కదా! అలా సమోసా ఎంజాయ్ చేసి డిన్నర్ చేసేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగే అనమాట. క్లయింట్ కాల్ ఉండింది. సో, తనకు రిక్వైర్మెంట్స్ బేస్డ్ మేము ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం. యాక్చువల్‌గా తను శారీస్ కొన్ని కొరియర్ చేశారు తనే పర్చేస్ చేసి. సో, వాటికి బ్లౌజెస్ డిజైన్ చేయాలి. అండ్ వాటి కాంబినేషన్ వాళ్ళ కిడ్స్‌కి ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం అనమాట. లెహెంగాకి, బ్లౌజ్‌కి. అండ్ ఆ రోజు ఆఫ్టర్‌నూన్ ఇంకొక కొరియర్ వచ్చింది. యాక్చువల్‌గా క్లయింట్ కోసం. ఇప్పుడు అందరూ షాప్ చేయాలనుకుంటున్న సమ్మర్ కలెక్షన్స్. 2 పీస్ కుర్తీ సెట్స్, 3 పీస్ కుర్తీ సెట్స్ ఇంకా లేకపోతే సమ్మర్ ఫ్రాక్స్ ఇవన్నీ కలెక్షన్సే బయట ట్రెండింగ్ ఉన్నాయి కదా! సో, వాటివే అనమాట ఇవి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న 2 పీస్ సెట్స్ అయితే 10 ఇయర్ ఓల్డ్ పాప కోసం. వాళ్ళ డాన్స్ రిలేటెడ్ ఓన్లీ కుర్తీ టాప్స్ అండ్ ప్యాంట్స్ ఏసుకోవాలని వాళ్ళ రిక్వైర్మెంట్స్. అందుకనే అవి తెప్పించా అనమాట. అండ్ ఈ ఫ్రాక్స్ క్లయింట్ కోసం అనమాట. సో, తనకి కొన్ని కలెక్షన్స్, వాళ్ళ పాపకి కొన్ని కలెక్షన్స్ తెప్పించాను. మేము పర్సనల్‌గా కస్టమైజ్ చేపిస్తున్న సమ్మర్ ఫ్రాక్ కలెక్షన్స్ త్వరలో వస్తాయి. వాటి అప్డేట్స్ కూడా నెక్స్ట్ ఇస్తాను నేను. చాలా రీజనబుల్ ప్రైజెస్‌తో మంచి మంచి డిజైన్స్, బ్యూటిఫుల్ ప్రింట్స్ అన్నీ వస్తున్నాయి. సో, అవన్నీ నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ కుర్తీ సెట్స్, ఈ ఫ్రాక్స్ అయితే కూడా చాలా కంఫర్టబుల్ అండ్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్‌కే ఉన్నాయన్నమాట. సో, ఇట్లాంటి కలెక్షన్స్ గురించి కానీ, ఇంకా కొందరు గద్వాల్ లెహెంగాస్ గురించి అడుగుతున్నారు. సో, వాటి అప్డేట్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ న్యూ కలెక్షన్స్ వచ్చినప్పుడు సో, వాటి అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తాను. అండ్ క్లయింట్ ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నారనమాట. సో, అందుకనే ప్యాక్ చేసి పెట్టుకున్నా. సో, దట్స్ ఇట్ గాయ్స్. వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిజినెస్ గురించి ఏమైనా డీటెయిల్స్ అవన్నీ ఉంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తా. ఇన్స్టా, వాట్సాప్ అవన్నీ. సో, మీరు అక్కడ రీచ్ అవుట్ అయ్యి నన్ను అడగచ్చు. సో దట్ నేను అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.